మామూలుగా ఎవరైనా ఏదైనా సాధించి రికార్డు కొడతారు, కానీ మన ఇండియాలో ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన ఓడిపోవడంలో రికార్డు సృష్టించారు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఇప్పటికీ 253 సార్లు ఎలక్షన్లో పోటీ చేసి 253 సార్లు ఓడిపోయారు. ఆయనే తమిళనాడుకు చెందిన కె పద్మరాజన్. రీసెంట్ గా జరుగుతున్న పోల్స్ లో ఆయన తన 254వ నామినేషన్ ఫైల్ చేసి న్యూస్ లో నిలిచారు. ఈ ఎలక్షన్ కింగ్ అదేంటో ఇప్పుడు చూద్దాం. పద్మరాజన్ గారు ఒక టైర్ పంక్చర్ షాప్ నడుపుతారు. చూడ్డానికి చాలా సాధారణంగా కనిపిస్తారు, కానీ ఆయన పోటీ చేసింది మాత్రం దేశ రాజకీయాల్లో ఉన్న తోపు తురుములతో. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ, దివంగత అటల్ బిహారీ వాజ్పేయి, జయలలిత, కరుణానిధి, ఇలా లిస్ట్ చాలా పెద్దది. ఎవరు ఎక్కడ నామినేషన్ వేసినా అక్కడికి వెళ్ళి పోటీకి దిగడం ఈయన స్టైల్. ప్రతిసారి నామినేషన్ ఫీజు పోయినా, డిపాజిట్ దక్కకపోయినా ఆయన మాత్రం వెనకడుగు వేయరు. చాలా మంది అంటుంటారు, ఇన్నిసార్లు ఓడిపోయి ఏం లాభం, మనీ వేస్ట్ తప్ప అని. కానీ పద్మరాజన్ గారి లాజిక్ వేరు. ఒక సామాన్య వ్యక్తి కూడా దేశ నేతలతో పోటీ చేయొచ్చా అనే క్వశ్చన్ కి ఈయన ఒక లీవింగ్ ఎగ్జాంపుల్. డెమోక్రసీ అంటే కేవలం ఓటు వేయడం కాదు, ఎవరైనా పోటీ చేయొచ్చు అని నిరూపించడమే ఆయన లక్ష్యం. ఆయన దృష్టిలో ఫెయిల్యూర్ అంటే గెలుపు లేకపోవడం కాదు, ప్రయత్నం ఆపివేయడం. ఆయన ఇప్పటి వరకు ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం ఖర్చు పెట్టింది లక్షల్లో ఉంటుంది, కానీ ఆయన సంపాదించిన గుర్తింపు మాత్రం అమూల్యం. 2011లో మెట్టూరు ఎలక్షన్లో ఆయనకు వచ్చిన ఓట్లు కేవలం 6277. ఇదే ఆయన కెరీర్లో హైయెస్ట్. వినడానికి కామెడీగా అనిపించవచ్చు, కానీ మనిషి తన లక్ష్యం కోసం, అది ఓడిపోవడమైనా సరే గెలవడమైనా సరే, ఎంత కన్సిస్టెంట్గా ఉన్నారు అనేది ఇక్కడ పాయింట్. 254వ నామినేషన్ ఫైల్ చేసి ఇంకా ఆగను అంటున్న పద్మరాజన్ గారు మనందరికీ ఒక విషయం చెప్తున్నారు. రిజల్ట్తో పని లేకుండా పోరాడడంలో కూడా ఒక కిక్ ఉంటుంది అని. మీరేమంటారు? ఈయన చేసేది క్రేజీ అచీవ్మెంటా లేక టైం వేస్టా? కామెంట్ సెక్షన్లో చెప్పండి.